వెల్కమ్ టు స్వదేశీ న్యూస్. నేను మీ కమల్. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కాపులే ప్రధానంగా రాజకీయాలు మొత్తానికైతే వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య వాళ్ళు ఎటువైపు వెళ్తారనే విషయం మీద మొత్తానికైతే క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఏంటంటే జనసేన పార్టీలో జాయిన్ అవుతారని మాత్రం కొంతవరకు అయితే సమాచారం అయితే అందింది. కానీ కొన్ని పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో కొంతమంది ఆ కాపులు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసిన హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం మాత్రం వాళ్ళు కాపుల కోసమే, అభివృద్ధి కోసమే, కాపు సంక్షేమం కోసమే పోరాటం చేస్తామని చెప్పిన వాళ్ళు, తర్వాత పవన్ కళ్యాణ్కు వరుసపెట్టి లేఖలు రాసిన వాళ్ళు, ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చిన వాళ్ళు కూడా సడన్గా ఒక్కసారి సీట్ల పంపకంలో టీడీపీకి ఇటు జనసేన సీట్ల పంపకం విషయం వచ్చేసరికి వాళ్ళు ఒక్కసారి యూటర్న్ తీసుకొని ఒక మాట కూడా మార్చి అటు పవన్ కళ్యాణ్ మీద ఇండైరెక్ట్గా విమర్శలు చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఈ విషయం నచ్చని పవన్ కళ్యాణ్ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు కానీ వాళ్ళ సలహాలు సూచనలు కానీ నాకు అవసరం లేదు, మేము రాజకీయం ఎలా చేయాలి, యుద్ధం ఎలా చేయాలి, ఎవరితో పోరాడాలి, ఎట్లా చేయాలి, ఎలా విజయం సాధించాలి విషయం మాకు తెలుసు, ఎవరి సలహాలు అవసరం లేదని ఆయన కరాఖండిగా చెప్పేసింది. అలాంటి పరిస్థితుల్లో హరిరామ జోగయ్య కుమారుడైనటువంటి ఆయన హరిరామ జోగయ్య కుమారుడు మొత్తానికైతే వైసీపీలోకి జాయిన్ అయిపోయింది. అదే ఆయన బాటలో కూడా ఇటు ముద్రగడ పద్మనాభం కూడా వెళ్తాడని మనకైతే సమాచారం అయితే అందింది. అదేవిధంగా ఆయన ఆల్రెడీ జాయిన్ అయ్యేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. యాక్చువల్గా ఈ నెల 12వ తారీఖు కానీ లేకపోతే 14వ తారీఖు కానీ ఆయన మొత్తానికైతే అటు జనసేన కాకుండా ఇటు వైసీపీలో జాయిన్ అవుతానికి ఆల్రెడీ ముహూర్తం కూడా పెట్టుకున్నాడు. ఆయన కిర్లంపూర్ నుంచి తాడేపల్లిగూడెంకు కూడా ఇటు పెద్ద ర్యాలీతోటి, కార్ల ర్యాలీతోటి వచ్చి జగన్ సమక్షంలో జాయిన్ అవుతానికైతే ముహూర్తం ఖరారైంది. కానీ అనుకోని విధంగా ముద్రగడ జాయినింగ్ అనేది కొంచెం వాయిదా పడింది. ఎందుకంటే ఇటు రాయలసీమ జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పర్యటన నేపథ్యంలో ఆయన ఇటు 15 కానీ 16 కానీ ఈ ముద్రగడ పద్మనాభం అయితే జాయిన్ అవుతానికైతే మనకైతే జాయిన్ అవుతారనే విషయం మీద మనకైతే క్లారిటీగా వచ్చేసింది. అయితే ముద్రగడ పద్మనాభంకి అటు ఆల్రెడీ ఆయన కొడుకు ఆల్రెడీ జాయిన్ అయితే అటు ఆయన కొడుకు కానీ ఇటు ఈయనకు కానీ ఎంపీ కానీ ఇటు ఎమ్మెల్యే కానీ సీట్లు ఇస్తారని అయితే జగన్మోహన్ రెడ్డి నుంచి అటు హామీ అయితే రాలేదు. ఇటు వైసీపీ వాళ్ళు కానీ అటు టీడీపీ నుంచి కూడా ఆయన కలిశారు, కొంతమంది నేతలు కలిశారు, పార్టీలోకి రమ్మన్నారు, అయినా సరే ఆయన రాలేదు. ఇటు వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది కలిశారు, అయినా సరే ఆయన కూడా కొన్నాళ్ళు స్తబ్దుగా ఉండిపోయింది. అయితే మారుతున్న సమీకరణాలకి వచ్చేసి ఇటు ఈ సమీకరణాలతోటి తూర్పుగోదావరి జిల్లాలో ఇటు ముద్రగడ పద్మనాభం చాలా కొంచెం కొద్దో గొప్ప కొత్తానికైతే కాపుల్లో కొంచెం ఒక ఇమేజ్ కానీ ఒక పేరు కానీ ఉంది. ఆయన ఎందుకంటే కాపు సంక్షేమం కోసం కొన్నేళ్ల నుంచి పోరాటం చేస్తుండు. అటు రిజర్వేషన్ల మీద కూడా చాలా వరకు తీవ్రంగా అనేక ఉద్యమాలు కూడా చేశారు. అందుకనే ముద్రగడ పద్మనాభం ఆయన ఎటు పోతే కొంచెం మంది అటు కాపుల ఓట్లు అటు డైవర్ట్ అవుతానే ఉద్దేశం అయితే కొన్ని పార్టీల్లో ఉంది. అందుకే ఆయనకి అటు వైసీపీ వాళ్ళు కానీ ఇటు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు 3 పార్టీలు ఆయన సంప్రదించినప్పుడు ఆయన ఎటు జాయిన్ అయితే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, ఆయన కొడుకు భవిష్యత్తు కూడా ఎలా బాగుంటుందనే ఉద్దేశం మీద చాలా ఆలోచించిండు. కాకపోతే ఫస్ట్ టైం మాత్రం జనసేనలో జాయిన్ అవుతానని అయితే మొత్తానికైతే అనుకున్నాడు. కానీ అది జరగలేదు. అటు పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను ఆ ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే జాయిన్ అవుతా అనుకున్నాడు, కానీ అది జరగలేదు. ఇటు వైసీపీ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తా అనుకున్నాడు, ఆయన రాలేదు. కాకపోతే కొంతమంది లీడర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి ఆయన కలిసి ఆహ్వానిస్తారికి ఆయన వెళ్తా ఉన్నాడు. అనుకున్నట్టుగానే కంపల్సరీ ఆయన వైసీపీలో జాయిన్ అవుతున్నాడు. ఇటు కొంతమంది పవన్ కళ్యాణ్ జాయిన్ కాకపోయినా అవసరం లేదు, మాకు అలాంటి వాళ్ళు అవసరం లేదు అని చెప్పేసరికి ఆయన మనసు మార్చుకొని వైసీపీలో వెళ్తున్నట్టు మనకి సమాచారం ఉంది. కాకపోతే 2 రోజుల్లో మొత్తానికైతే కంపల్సరీగా ముద్రగడ పద్మనాభం వైసీపీ కండువా కప్పుకోవడానికి మాత్రం కన్ఫామ్గా తెలిసిపోతుంది. అయితే ముద్రగడ పద్మనాభం ఇటు పోవటానికి ఇట్లా వైసీపీలో అధికార పార్టీలో పోవటానికి కారణం ఏంటంటే ఇటు ఈ ఎఫెక్ట్ ఏంటంటే వచ్చే ఎలక్షన్స్లో కాపు ఓట్లు కొంతవరకైనా తగ్గించి ఇటు పవన్ కళ్యాణ్ని దాని మీద ఎఫెక్ట్ పడి జనసేనకి మెజార్టీ తగ్గిస్తాం కానీ కొన్ని సీట్లలో కానీ ఎఫెక్ట్ కనపడుతున్న విషయం అయితే మొత్తానికైతే వాళ్ళు అధికార పార్టీ నేతలు చాలా వరకు బేరేజ్ వేసుకుంటున్నారు. కానీ చూడాలి ఇటు ముద్రగడ పద్మనాభం ఇటు వైసీపీలో జాయిన్ అయితే ఇటు పవన్ కళ్యాణ్ మీద ఏ వరకు ఇంపాక్ట్ పడుతుంది అనేది రాబోయే ఎలక్షన్లో తేలనుంది. ఇది ఇంతవరకు ఉన్నటువంటి ముద్రగడ సంబంధించిన అప్డేటు. మరిన్ని విషయాల్లో మరిన్ని సమాచారంతో మళ్ళీ అప్పుడు రేపు కలుసుకుందాం. ఇది ఇంతవరకు ఉన్న సమాచారం. మరిన్ని ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Please subscribe to our YouTube channel Swadeshi News Telugu.